ఉండగా మీరందరూ కూడా వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 23 వచనాల వాక్యపట్నాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలో దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మన అందరము కూడా ధ్యానం చేసుకుందాము. మరి మత్తయి రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయంలో మరి మొదటి నుండి మనము 10వ అధ్యాయంలో 16వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా చదువుకున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో మనము పరిశీలన చేసుకుందాము దేవుని యొక్క వాక్యాన్ని. మరి దేవుడు మనకు తెలియజేసినటువంటి మరి వాక్య భాగము 10వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 16 నుంచి 23 వచనాలు. ఈ 10వ అధ్యాయంలో మన అందరికీ తెలిసినటువంటి మరి మాటలు ఏమిటి అంటే, ఈ 10వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఈ 12 మంది శిష్యులను కూడా తన యొక్క సువార్తను తెలియజేయడానికి, మరి దేవుని రాజ్యమును గురించి తెలియచేయడానికి ఈ యొక్క 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని 12 మంది శిష్యులను ఆ యొక్క ప్రాంతాలకు, అంటే యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు, యోదయ ఆ యొక్క ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల యొక్క పట్టణ ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నాడు. అలా పంపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ అపోస్తలులకు లేదంటే ఆయన శిష్యులకు జాగ్రత్త చెబుతున్నాడు అన్నమాట. మీరు ఎలా ఉండాలి, ఎలా వెళ్తూ ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఏ కుటుంబం అయితే మిమ్మల్ని మరి చేర్చుకుంటారో ఆ కుటుంబం దగ్గర మీరు బస చేయండి అని, అలాగే మీరు ఎవరినైతే రాకుండా మా ఇంటి వద్దకు రావద్దని, మా యొక్క ప్రాంతానికి రావద్దని ఎవరైతే చెబుతారో మరి వారి దగ్గర మీ చెప్పుల యొక్క మరి దుమ్మును అక్కడ వదిలేసేసి రండి అని చెబుతూ ఇక్కడ 16వ వచనంలో నుండి జాగ్రత్త చెబుతున్నాడు అన్నమాట. జాగ్రత్త అంటే మీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటాను పంపిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే తోడేళ్ల మధ్యకు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని నేను గొర్రెల వలె పంపిస్తూ ఉన్నాను. కనుక మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశాల్లో ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలని చెబుతూ 16వ వచనంలో ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడున్నటువంటి శిష్యులకు యేసు ప్రభువారు చెబుతున్నాడు. ఏమిటనంటే చూడండి, 16వ వచనం మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై యుండుడి అంటున్నాడు. అంటే తోడేళ్ల మధ్యకి నేను పంపిస్తూ ఉన్నాను కాబట్టి తోడేళ్ల మధ్యలో, అంటే తోడేలునంటే క్రూరత్వం, తోడేలునంటే మరి లోకములో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మరి మనుషులను బట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారి మధ్యకి నేను గొర్రెల వలె మిమ్మల్ని నేను పంపిస్తూ ఉన్నాను కనుక వారి యొద్ద మీరు ఎలా ఉండాలి, ఏ విధముగా ఉండాలి అని తెలియజేస్తున్నాడంటే, పాము వలె వివేకులను
పావురము వలె నిష్కపటులనై యుండుడి అని మరి శిష్యులకు బోధించి వారిని పంపించడం జరిగింది. పంపించారు. దేవుని యొక్క వాక్యాన్ని అనేక చోట్ల వారు ప్రకటన చేశారు. మరలా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరి వారితో పాటు మరి ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది, యేసు ప్రభువారు శిష్యులను పంపిస్తూ చెప్పినటువంటి మాటలో ఇక్కడ ఆనాటి శిష్యులకే కాదు కానీ నేటి క్రైస్తవ సమూహమైనటువంటి మనము కూడా మరి పిలిపిలు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటున్నాడు, మీరు నివాసం ఉంటుంది మూర్ఖమైన వక్రజనము మధ్య అంటున్నాడు అన్నమాట. అంటే మూర్ఖమైన వక్రజనము అంటే అర్థం ఏంటంటే తోడేళ్ళు, వారి స్వభావము, వారి యొక్క స్వభావము మరి తోడేళ్ళకు సాదృశ్యమైనటువంటి విధముగా, మరి తోడేలు ఏ విధముగా అయితే గొర్రెలను కానీ సాధువు మరి జంతువులు ఏదైనా కనిపిస్తే వాటన్నిటినీ కూడా క్రూరంగా వేటాడి మరి తింటూ ఉన్నదో అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా లోకములో ఉన్నారు. కాబట్టి వారి మధ్య మీరు గొర్రెల వలె నేను పంపుతూ ఉన్నారు కనుక మీరు ఎలా ఉండాలి అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి మరి ఉదాహరణలను మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి ఏమిటనంటే పాము వలె వివేకులు అంటున్నాడు. రెండవది పావురము వలె నిష్కపటులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన అందరము కూడా దేవుని పిల్లలుగా మనము కూడా దేవుని సన్నిధిలో నడుచుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క మరి జీవితంలో కూడా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తోడేలు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల గురించే మాట్లాడటం లేదు కానీ అపవాది గర్జించు సింహము వలె అంటే అది కూడా ఒక క్రూరమైనటువంటి వ్యక్తిగా, మరి క్రూరమైనటువంటి తోడేలుగా మరి అపవాది పిల్లల గురించి మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఉన్నాడు గనుక మనల్ని కూడా మరి పాపములో పడవేయడానికి, మరి అపరాధములో పడవేయడానికి మరి మనల్ని కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ అపవాది మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితుల నుండినో, మనతోటి మరి సహోదరుల నుండినో, మనతోటి నివాసం చేసేటువంటి వారి నోటి నుండినో, మరి వారి యొక్క ప్రవర్తనశీలి విధానం నుండినో ఏం చేస్తూ ఉంటారనంటే మనల్ని కూడా పడవేయడానికి, మనల్ని కూడా అపరాధంలోనికి తీసుకొని వెళ్ళిపోవడానికి తోడేళ్ళు వలె అపవాది ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నము చేస్తూ ఉంటుంటాడు. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఆనాడు ముందుగానే యేసు ప్రభువారు ఏం చేశాడు అంటే ఆనాటి శిష్యులైనటువంటి వారికి ముందుగానే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మరి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటనంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు అంటే పాము వలె వివేకులు, పాము వలె వివేకులు, అలాగే పావురము వలె నిష్కపటులు అంటున్నాడు. నిష్కపటులు, పావురము వలె నిష్కపటులు, కపటము లేనటువంటి వారుగా అంటున్నాడు. కాబట్టి ఈ 2 పక్షి కానీ లేదంటే పాము ఆ యొక్క జంతువు కానీ మనము పరిశీలన చేసినప్పుడు పామును మనం చూస్తాం. పాము మరి ఈ భూమి మీద దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిబడుతున్నాడంటే యేసు ప్రభువారు అంటున్నాడు వివేకము గలది అంటున్నాడు. పాము వలె వివేకులుగా ఉండండి అంటున్నాడు. పాము యొక్క స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మరి ఆ యొక్క సర్పమును బట్టి, సర్పమును గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, భూ జంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి గలదై ఉండెను అంటున్నాడు. భూ యొక్క జంతువులన్నిటిలో కూడా ఏం చేస్తామంట, ఏమన్నదంటమ్మా, దేవుడు చేసినటువంటి జంతువులన్నిటిలో కూడా యుక్తి గలది. యుక్తి గలది అని అంటే వివేకము గలది, ముందుగానే వచ్చేటువంటి సమస్యను కూడా పసిగడుతుంది.
ఎదుటివారిని ఏ విధముగా మోసపరచాలో కూడా ఆ యొక్క సర్పానికి తెలుసు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తున్నాం. కానీ ఆ సర్పం అనేటువంటిది మరి అక్కడ ఆదాముని అవ్వని మోసపరిచినట్లుగా, అంటే సర్పము మోసపరచబడలేదు, కానీ సర్పములోనికి అపవాది వెళ్ళి ఆ యొక్క సర్పము చేత లోకములోనికి పాపము తీసుకొని రావడము మనం చూస్తాం కదా. అయితే ఈ యొక్క అపవాది ఎవరిని ఎంచుకున్నది అంటే, భూజంతువులన్నిటిలో కూడా సర్పము ఎలాంటిది అంటున్నాడంటే యుక్తి గలది. యుక్తి అంటే జ్ఞానం గలది, వివేకము గలది అనేటువంటి అర్థం. అలాగా దానిని అపవాది ఏం చేశాడు అంటే ఎంచుకున్నాడు అన్నమాట. అపవాది ఆ యొక్క సర్పాన్ని ఎంచుకున్నాడు, యుక్తి కలిగినటువంటిదిగా ఉన్నది కాబట్టి. యేసుప్రభు వారు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే సర్పము వలె వివేకులుగా ఉండండి అంటున్నాడు. అలాగే మనకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా సర్పము యుక్తి గలది, అందుకనే మరి ఆదాముని అవ్వని మోసపరిచినటువంటి స్థితి కలిగి ఉన్నది అనేటువంటిది మనం చూస్తాం. అక్కడ చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరిపి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని పౌలు గారు చెబుతున్నాడు అన్నమాట. అంటే పౌలు గారు కూడా చూడండి, ఆదాము అవ్వలు ఏ విధముగా హవ్వ మోసపరచబడింది అనేటువంటి విధానంలో యుక్తి కలిది, వివేకము కలిగినటువంటిది అని దేన్ని మాట్లాడుతున్నా అంటే సర్పము అనేటువంటి దాన్ని అక్కడ మరి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో కూడా సర్పము లేదంటే పాము వివేకము కలిగినటువంటిది. చాలా చరిత్రలో లేదంటే సైంటిస్టులు కూడా చెబుతూ ఉంటుంటారు. మనము కొన్ని జంతువుల గురించి చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఏదైనా ఆపద, భూమి మీద ఏదైనా తుఫాను, భూమి మీద ఏదైనా విలయము అనేటువంటిది వస్తూ ఉన్నదనంటే మొదట జంతువులకి తెలిసిద్దంట. ఆ యొక్క వచ్చేటువంటి గాలి కానీ, వచ్చేటువంటి మరి ఆ యొక్క స్పర్శ కానీ అన్నీ కూడా ఆ యొక్క ధ్వని కానీ ముందుగానే దేన్ని తెలిసిద్దంట, జంతువులకి తెలుస్తుంది. జంతువుల్లో యుక్తి కలిగినటువంటిది ఏమిటనంటే పాము మనం అట్లా వెళ్తూ ఉంటుంటేనే, దారిలో మనం వెళ్తూ ఉంటుంటేనే మరి మన యొక్క అడుగులు ఆ దారిలో వెళుతూ ఉన్నప్పుడు శబ్దాన్ని పాము గ్రహించిద్ది, ముందుగానే గ్రహించి మన నుండి తప్పుకొని వెళ్ళిపోవడము మనము చూస్తూ ఉంటుంటాం. కాబట్టి భూమి మీద దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి జంతువుల్లో ఒకటి మరి యుక్తి కలిగినటువంటిది సర్పము లేదంటే పాము. అలాగా మనము కూడా ఎలా ఉండాలంట, వివేకము కలిగి మనము ఉండాలి అంటున్నాడు. వివేకము కలిగి మనం ఉండాలి అంటున్నాడండి. రెండోది ఏమిటంటే మరి పావురము మనం చూస్తాం. దేవుని బైబిల్లో మనము దేవునికి అర్పించినటువంటి, అంటే మన పాపాలు పోవాలి అని అంటే అర్పించబడేటువంటి ఆనాటి మరి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి పావురమును కూడా పావురములు దేవునికి సమర్పించాలని దేవుడే ఆజ్ఞాపించాడు. అంతేకాదు నోవహు మరి ఓడలో కూడా దేవుని కార్యం అక్కడ ఆ కాకిని పంపించాడు. అలాగే పంపించినటువంటి ఆ యొక్క నోవహు పంపించినటువంటి అతనికి మరలా వర్తమానాన్ని తీసుకొని వచ్చింది పావురం కదా. పావురం మనం చూస్తాం ఆదికాండము 8వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి పంపిస్తాడు. అలాగే 12వ వచనంలో రెండవసారి పంపించినప్పుడు భూమి ఎండిపోయింది కనుక మరలా తిరిగి అది రాలేదు కదా. ఇక్కడ ఈ పావురము మరి నిష్కపటమైనటువంటిదిగా పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనము, 6వ అధ్యాయం 9వ వచనము
ఈ యొక్క సంఘాన్ని బట్టి పరమగీతాల్లో వర్ణించడం అనేటువంటిది మనం అక్కడ చూడగలం. చూడండి 5వ అధ్యాయం 2వ వచనంలో పావురమును బట్టి ఏమని మాట్లాడుతున్నా అంటే నిష్కలంకమైనటువంటి పావురము అని అక్కడ మనము చూడగలం. చూడండి, పావురమా నిష్కలంకురాలా ఆలకింపుము అనే మాట మనం చూస్తాం. నా పావురమా నిష్కలంకురాలా ఆలకింపుము అనేటువంటి మాట. అదేవిధంగా 6వ అధ్యాయములో కూడా 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మరి ఇవ్వబడినటువంటి మరి పామును బట్టి కానీ లేదంటే పావురాన్ని బట్టి కానీ ఇవ్వబడినటువంటి మాటలు యేసు ప్రభు వారు మనలో మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి బోధను వాటి ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి పాము వలె వివేకులు, పావురము వలె నిష్కపటులు. అలాగా మనందరం కూడా ఉండాలంటమ్మా. ఎలా ఉండాలంట? పావురము వలె నిష్కపటులను, పాము వలె వివేకులనై ఉండాలి అనేటువంటి మాట యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనం అలాగా ఉంటున్నామా? మనం అలాగా మరి సాతాను నుండి విజయాన్ని పొందడానికి, సాతాను చేసేటువంటి కుయుక్తి నుండి, సాతాను చేసేటువంటి మరి అనేకమైనటువంటి మరి అపవాదముల నుండి మనం తప్పించుకోవడానికి, మరి మనందరము కూడా జాగ్రత్తగా ఉండడానికి దేవుని పిల్లలుగా, దేవుని యొక్క మరి నామాన్ని గణపరిచేటువంటి పిల్లలుగా దేవుడి సన్నిధిలో వివేకులుగా మనం ఉంటున్నామా లేదా మనము గమనించుకోవాలి. ఉంటున్నామమ్మా? అలాగా ఉంటున్నామా? ఉంటే సంతోషం. నిజంగా అలా ఉంటే చాలా సంతోషం అండి. పాము వలె మనము జాగ్రత్తగా, పాములో ఉన్న ఒక గుణాన్ని చెబుతున్నాడు అన్నమాట. పాము విషమే కానీ పాములో ఉన్న దేవుని పిల్లలు నేర్చుకోవలసినటువంటి ఒక గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటనంటే వివేకులై ఉండుడి అంటున్నాడు. వివేకులై ఉండుడి, వివేకము కలిగి జీవించండి, వివేకము కలిగి మన జీవిత పయనాన్ని కొనసాగించండి అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వివేకము అంటే అర్థమేంటో మనం తెలుసుకుందాం. ఈరోజు వివేకం అంటే అర్థమేంటో తెలుసుకుందాం. వివేకము కలిగి మనము మరి ఎలా నడవాలో అనేటువంటిది కూడా మనము తెలుసుకుందాం. వివేకము కలిగి మనము మరి ఒకవేళ మనలో వివేకం లేకపోతే ఆ వివేకము మనకు ఎలా వస్తుంది, ఎలా మనము ఆ వివేకాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే మరి పావురము వలె మరి నిష్కలంకముగా మనము ఉండాలి అనేటువంటిది కూడా మనము ఈ సందర్భంలో నేర్చుకుందాం. కాబట్టి ఈ సమయంలో మొదటగా వివేకము అనేటువంటి విషయాన్ని మనందరము కూడా పాము వలె వివేకము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండమని యేసు ప్రభు వారు మనతో మాట్లాడుచూ ఉన్నాడు కనుక ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించుకుందాం. లోకములో వివేకము అని అంటే అర్థం ఏంటంటే, వివేకము అని అంటే ఏవు అర్థాన్ని చెప్పాడు. ఏవు అర్థం చెప్పాడు. ఏవు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో మనం అందరం కూడా చూద్దాం. వివేకము అంటే అర్థము ఏవు 28వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏవు గారు చక్కగా మరి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అందరూ కూడా తీసారమ్మా. అందరూ 28 అందరూ తీయండి, తీసి చూడండి. దేవుడి వాక్యాన్ని చూసి మనందరం కూడా గమనించుకుందాం. చూడండి, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వివేకము కలిగిన వాడను అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు చెప్పినటువంటి వివేకము మనలో ఉందా? దేవుడు చెప్పినటువంటి వివేకము కలిగి మనము, యేసు ప్రభువారు చెబుతున్నాడు, జాగ్రత్త పడండి అంటున్నాడు. పాము వలె వివేకులయ్యుండుడి అని తెలియజేస్తున్నాడండి. నిజంగా మనం వివేకులై ఉన్నామా? ఎందుకు చెబుతున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని
ఆ యొక్క తోడేళ్ళ మధ్యకి నేను పంపిస్తున్నాను కాబట్టి మరి తోడేళ్ళు మిమ్మల్ని చెరుపుతాయి, మిమ్మల్ని మరి నాశనం చేస్తాయి, మీ యొక్క ఆత్మల్ని పాపంలోనికి పడవేస్తాయి, మీ యొక్క ఆత్మలు నరకంలో పడే విధముగా చేస్తాయి గనుక అంటున్నాడు, పాము వలె వివేకులుగా ఉండండి. చూడండి, వివేకం అంటే మనకి చాలా రకాలైన అర్థాలు ఉంటాయి. వివేకం అంటే లోకంలో నేను బాగా మాట్లాడగలను, లోకంలో నేను బాగా మరి పాండిత్యాన్ని నేర్చుకున్నాను, బాగా చదువుకున్నాను, బాగా ఉన్నతంగా నేను జీవిస్తున్నాను, మరి రకరకాలుగా నేను మరి అనేక విధాలుగా అధికారం కానీ డబ్బు కానీ నాకు ఉంది కాబట్టి నేను మంచి వివేకం కలిగిన వాడినని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పేటువంటి అర్థం ఏంటంటే యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము అంటున్నాడు. రెండోది వివేకము అంటే అర్థం ఏంటంటే దుష్టత్వమును విడుచుటయే వివేకమని దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని సెలవిస్తున్నాడు, మనకు సెలవిస్తున్నాడండి. వివేకం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏమిటి? దుష్టత్వమును విడిచిపెట్టడం అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడం, మనలో ఉన్నటువంటి అపరాధమును విడిచిపెట్టడం, మనలో ఉన్నటువంటి మరి అబద్ధాలు, మరి లోక సంబంధమైనటువంటి చెడు మాటలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అంటే అనేకమైన మత్సరములు, కలహములు, విభేదములు సమస్తమును కూడా ఈ దుష్టత్వమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టడమే వివేకం. వివేకం అంటే మన హృదయంలో మరి చెడు మాటలు బయటకు వరకు మాట్లాడటం కాదండి. మన హృదయాన్నే ఏం చేసుకోవాలంట? మన హృదయంలో నుండి, మన యొక్క జీవితంలో నుండి దుష్టత్వాన్ని విడిచిపెట్టేసేయడం, మన పాపముల నుండి తీసివేసేయడం. కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే ఏమంటున్నాడు? వివేకం. కాబట్టి ఇలాగా వివేకం కలిగి ఉన్నారేమో లేదోనని దేవుడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడంట, పరిశీలన చేస్తూ ఉన్నాడంట. చూడండి, కీర్తన గ్రంథం 14:2 వచనంలో దేవుడు మానవుల్ని పరిశీలన చేస్తున్నాడు. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. అమ్మా, నీవు నేను కూడా దేవుని పిల్లలుగా, మనమందరం కూడా ప్రభువుని సేవించే పిల్లలుగా, ప్రభువుని ఆరాధించేటువంటి పిల్లలుగా, ప్రభువునందు మన అందరం కూడా జీవించేటువంటి పిల్లలుగా ఎలా ఉండాలని దేవుడు పరిశీలన చేస్తున్నాడు అంటే వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తూ ఉన్నాడు. వివేకము కలిగి, దేవుడు అనుకున్న వివేకం వేరు, మనం అనుకున్న వివేకము వేరు. మనం అనుకున్నది ఒకరినొకరు మోసం చేసుకోవడము వివేకం, మంచి జ్ఞానం, అవునా, మంచి టాలెంట్ అని మనం అనుకుంటాం కదా. కానీ దేవుడు కోరుకునేటువంటి వివేకం ఏమిటనంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టేయటం, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేయటం, పూర్వం ఉన్నటువంటి లోక సంబంధమైన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టేసేయటం. ఇదే ప్రభు నీలో వివేకాన్ని కోరుకుంటున్నాడు. ఇదే ప్రభు నీలో మనలో కోరుకుంటున్నటువంటి జీవితం ఇదే. అందుకని యేసు ప్రభు వారికి కూడా మీరు సమాజంలో మీరు నివాసం చేస్తూ ఉన్నప్పుడు తోడేళ్ళ మధ్యకు నేను పంపిస్తున్నాను కాబట్టి తోడేళ్ళ మధ్య నీవు ఎలా ఉండాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వానిగా, పాపము జోలికి వెళ్ళకోకుండా, అపరాధంలోనికి నీవు వెళ్ళకోకుండా, వారు మాట్లాడేటువంటి మాటల్లో నువ్వు వెళ్ళకోకుండా చూడండి, చాలా జాగ్రత్తగా ఎలాగా మనం కలిగి ఉండాలో మరి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలన చేస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మరి వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవడమే అని అంటున్నాడు. ఇంకో మాట అక్కడ, పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవడమే దుష్టత్వాన్ని విడిచిపెట్టడము. రెండోది ఇక్కడ అంటున్నాడు 9వ అధ్యాయం 10వ వచనంలో, సామెతలు 9:10 వచనంలో,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఏ జ్ఞానమునకు మూలమంటూ. రెండో మాట, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. చూడండి, నీలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టుకోవడమే వివేకము అంటున్నాడు. వివేకము అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే, దేవుని గురించి తెలుసుకోవడమే, దేవుని గురించినటువంటి వాక్య ధ్యానం చేసుకోవడమే. కాబట్టి దేవుని గురించి నీవు తెలుసుకున్నప్పుడు పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకోవాలండి. ఈ లోకంలో పరిశుద్ధ దేవుడు ఎవరనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధమైనటువంటి దేవాతి దేవుడు ఎవరనేటువంటిది మనం పరిశీలన చేయాలి. అంతేగాని పరిశుద్ధ దేవుడు అనే మాట కనిపిస్తుంది కాబట్టి ప్రతి కనపడినటువంటి వాటన్నిటికీ కూడా మనము మొక్కేటువంటి విధంగా ఉండకూడదు. పరిశుద్ధ దేవుడిని తెలుసుకోవాలి. పరిశుద్ధ దేవుడు ఎవరనంటే, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడినై అన్న ప్రకారము మీరును పరిశుద్ధులైన. లేవి కాండం 19:3 ఆ మాట తెలియజేస్తున్నాడు. అవునా? కాబట్టి నేను పరిశుద్ధుడిని. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద నివాసం చేసినప్పుడు ఆయన పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కలంకమైన వాడుగా, పాపము లేనివాడుగా ఆయన జీవించాడు. పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. కాబట్టి అట్టి పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవడమే వివేచనకు ఆధారము. వివేచనకు ఆధారం అంట దేవుని గురించి తెలుసుకోవడమేనంట. కాబట్టి ఇటువంటి వివేకము మనలో ఉందా? దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడి యొక్క వాక్యంలో నేను ఎదగాలి. దేవుని గురించి పరిపూర్ణంగా నేను అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాంటి స్వభావం కలవాడై ఉన్నాడో నేను కూడా అలాంటి స్వభావం కలిగిన వాడుగా నేను ఉండాలి. ఆయన కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు, నేను కూడా కనికరము గలవాడినై ఉండాలి. ఆయన క్షమించేటువంటి గుణము కలిగిన వాడై ఉన్నాడు, నేను కూడా క్షమించేటువంటి గుణం గలవాడై ఉండాలి. ఆయన పవిత్రుడుగా ఉన్నాడు, నేను కూడా పవిత్రుడుగా ఉండాలి. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. ఇది దేవుడు కోరుకునేటువంటిది. మనం కోరుకునేది ఏమిటండి? మన పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లోడు అమ్మని తిడితే తండ్రి ఏం చేస్తాడు? అబ్బా భలే మాట్లాడేవురా అంటారమ్మా. అమ్మ వింటున్నారా? పిల్లల్ని పెంచుతూ ఉంటుంటే వాడి నోటి నుండి ఏదైనా బూతు మాటలు వస్తున్నాయి అనుకోండి, బూతు మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, ఏమంటారు? అబ్బా చిక్కగా భలే మాట్లాడేవురా అంటారు. అవునా? వాళ్ళ నాన్న తిట్టాడు అనుకోండి, అమ్మ ఏమైంది? భలే తిట్టావు, నాన్న తిట్టు, ఇంకొక మాట తిట్టు కదా. ఇదే జ్ఞానం అనుకుంటాం, ఇదే జ్ఞానం, ఇదే వివేకం కదా. ఒకరినొకరిని మరి మాట్లాడటం, ఒకరినొకరిని మరి తిట్టుకోవడం ఇదే అని మనం అనుకుంటాం. చూడండి, అది కాదండి. మన జీవితాన్ని మార్పు చెందటం, మన యొక్క ఆత్మీయస్థితిని మార్చుకోవడం, పరిశుద్ధులుగా జీవించడం, పరిశుద్ధత కలిగి మనము జీవించడం, పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవాను మనము తెలుసుకోవడం, పరిశుద్ధ దేవుని గురించినటువంటి మరి విషయాలను మనము తెలుసుకోవడం, ఇదే వివేచనకు ఆధారమని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వివేకము పాము వలె వివేకులై ఉండుడి అని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వివేకాన్ని మనం నేర్చుకోవాలి. ఇలాంటి దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైనటువంటి వివేకాన్ని మనము నేర్చుకోవాలి. ఇలాంటి వివేకము మనకు ఎక్కడ దొరుకుతుందంటే, ఈ వివేకాన్ని మనం ఎక్కడ నేర్చుకోగలమనంటే, ఈ వివేకాన్ని మనము మరి ఎక్కడ నేర్చుకోగలం? ఎలా వస్తుంది మనకి ఈ వివేకాన్ని? ఎక్కడ వస్తుంది అని అంటే, ఎక్కడ వస్తుందండి? ఎక్కడ నేర్చుకుంటాం ఇదంతా కూడా? బయట ఎవరో దారిని పోయే వాళ్ళతో, మనము దుష్టులతో, మరి చెరిపేటువంటి వారితో, మూర్ఖులతో, వీళ్ళతో సహవాసం చేస్తే వచ్చిద్దండి? మనుషులతో సహవాసం చేస్తే వచ్చిద్దా? మనుషులతో మరి మాట్లాడితే వచ్చిద్దండి? వచ్చిద్దా? రాదండి. ఎవరితో వచ్చిద్దనంటే, చూడండి, దేవుని యొక్క వాక్యానుసారంగా కీర్తన గ్రంథము 111వ కీర్తన 10వ వచనం, 111వ కీర్తన, వివేకము మనము ఈ దేవుడు చెప్పినటువంటి వివేకాన్ని మనము ఎలా కలిగి ఉంటామనంటే, ఎలా కలిగి మనం జీవించగలమనంటే, ఎలా పొందుకుంటామనంటే, చూడండి 111వ కీర్తన 10వ వచనంలో మనకు చాలా చక్కగా వివరించాడు. చూడండి అక్కడ ఎలా ఈ వివేకాన్ని మనం పొందుకోగలమంటే, మనము ఎప్పుడు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు టీవీలు చూడటము, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఒకరితో ఒకరు ముచ్చట్లాడుకోవడము, ఉదయం నుంచి సాయంత్రం వరకును కూడా
ఒకరితో ఒకరు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము, మరి వీటి ద్వారా మనకు రాదు, వివేకము మనకు రాదండి. దేని ద్వారా వచ్చిందంటే ప్రభు మాట సెలవిస్తున్నాడు 10వ వచనం, యెహోవా యందల భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము పొందుకుంటారు. ఆయన శాసనములు చూడండి. అలాగే 119వ కీర్తన 104వ వచనంలో కూడా చూడండి. 119వ కీర్తన 104వ వచనం, దేవుని యొక్క వాక్య భాగంలో 119, 104వ వచనం, నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు. చూడండి, వివేకం అంటే దుష్టత్వాన్ని తీసివేసుకోవడము, పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనము, పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివిని మనము సంపాదించుకోవడమే వివేకము అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ ఈ వివేకము మనం ఎలా పొందుకోగలమనంటే ఆయన ఉపదేశాలను మనము చదువుకుంటున్నప్పుడు. అంతేనా? నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను అంటున్నాడు. అంటే ఆయన ఉపదేశములు, ఆయన వాక్యాలు మనం ఏం చేయాలంట? చదవాలి. ఆయన వాక్యాలను మనం ధ్యానం చేయాలి. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేయాలి. ఆయన వాక్యాన్ని ప్రతిదినము కూడా మనం చదువుకుంటూ ఉంటుంటే మనం వివేకము కలిగి ఉంటాం. అలా మన వాక్యాన్ని మనం చదువుకుంటుంటే మనము దుష్టత్వానికి దూరంగా ఉండడానికి ఆ వాక్యాలు మనకి బలంగా సిద్ధపరచబడతాయి. ఆ వాక్యాలు మన హృదయంలో మరి ఎప్పుడు కూడా మన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ మనం పాపములో పడిపోకుండా జాగ్రత్తగా మనం ఉంటామండి. అలాగే దేవుడి వాక్యాన్ని మనం చదువుకోవటం లేదనుకో, దేవుడి మాటలు మనం గ్రహించడం లేదనుకోండి, ఆయన శాస్త్రాలను మనము పరిశీలన చేయటం లేదనుకోండి, ఆయన ఆజ్ఞలను మనం పాటించడానికి సిద్ధపడటం లేదనుకోండి, ఆయన ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా చదువుకుంటా మరి ఉండకోకుండా ఉంటే ఏమైపోతామండి? మనకు తెలియదు. పరిశుద్ధ దేవుని గురించి పరిపూర్ణంగా మనకు తెలియక ఏం చేస్తామంటే మరి లోకంలో చెప్పేటువంటి వారి మాటలు మనం వింటుంటాము, లోకంలో చెప్పేటువంటి ఆలోచనలు మనం చేస్తుంటాము. అందాక మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మరి చాలామంది ఏం చేస్తున్నారు? అనేక టపాసులు అనేక రకాలుగా కాలుస్తున్నారు. మన పిల్లలు కూడా కాలుస్తున్నారు. కాలుస్తారమ్మా? కాలవపోతే చాలా మంచిది. కాలుస్తే ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు కాలుస్తున్నారు? పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నాం. అంటే నీ వివేకము ఎవరితో కలిగి ఉన్నదనంటే ఇదే కాదు, మనం చేసే మన కుటుంబ వ్యవస్థలో చేసేటువంటి పనులన్నింటిలో కూడా, మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా, మనం జీవించేటువంటి జీవితంలో కూడా ఎవరిని బట్టి మనం నేర్చుకుంటున్నామనంటే పక్కన వాళ్ళు అలాగ చేశారు కాబట్టి నేను కూడా అలాగా అలవాటైపోతున్నాం, అలా మారిపోతున్నాం. నా పక్కనోడు అలాగుంటున్నాడు, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అలాగుంటున్నారు కాబట్టి అలా ఉంటున్నారు నేను కూడా అలాగా ఉండాలని నేర్చేసుకుంటున్నా. చూడండి, అయితే ఇక్కడ దేవుడి వాక్య భాగం ఏమైనా చాలా, నీ ఉపదేశం వలన నేను వివేకాన్ని సంపాదించుకున్నాను. అలా నీ ఉపదేశం వలన నేను వాక్యాన్ని, నీ ఉపదేశం వలన నేను వివేకాన్ని సంపాదించుకున్నాను. కాబట్టి కింద మాట అంటున్నాడు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పు మార్గాలన్నీ కూడా ఏమైపోయాయంట? ఆయనకి అసహ్యమైపోయినాయి. మనం నిజంగా దేవుడి ఉపదేశాన్ని మనం చదువుతూ మరి తోడేళ్ళ మధ్య మనము మరి పాము వలె వివేకులుగా ఉండండి అని యేసుప్రభువు వారు చెప్పినటువంటి రీతిగా వివేకము కలిగి వివేకాన్ని సంపాదించుకోవడానికి ఆయన ఉపదేశాన్ని మనము పరిశీలన చేస్తూ ఆయన ఉపదేశాన్ని చదువుకుంటూ ఉంటుంటే మన జీవితానికి ఏమైపోతుంది? తప్పు మార్గములన్నీ కూడా మనకేమైపోతాయండి? అసహ్యమైపోతాయి. ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు అంటే తప్పు మార్గాలన్నీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏం కలుగుతుంది? అసహ్యమైపోతుంది. కాబట్టి ఈ యొక్క వివేకము దేనివల్ల మనం నేర్చుకోగలమనంటే దేవుని వాక్యం ద్వారానే నేర్చుకోగలం వివేకాన్ని. ఈ యొక్క వివేకాన్ని యేసుప్రభువు వారు చెప్పినటువంటి వివేకమును జాగ్రత్తగా ఉండండి, వివేకం కలిగి ఉండండి అని చెప్పినటువంటి మాట మనం కలిగి ఉండాలంటే ప్రతి దినము ఆయన ఉపదేశాన్ని మనము ధ్యానము చెయ్యాలి.
చేసినప్పుడు దేవుడు కోరుకున్న వివేకము కలిగి మనం ఉండడానికి సిద్ధపడతాం. అలాగే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో మనం చూస్తే అక్కడ వివేకము మనకు దేని ద్వారా కలుగుతుంది అని అంటున్నాడంటే, దేవుడే జ్ఞానం ఇస్తాడు అని చెబుతూ యెహోవా యందలి 3వ తెలివికైనా మొరపెట్టిన ఎళ్ళ, వివేచనకై మనవి చేసిన ఎళ్ళ, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దాన్ని వెదికిన ఎళ్ళ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును అంటున్నాడు. చూడండి, ఏం చేయాలంటే ఆయన ఉపదేశాన్ని మరి మనము చూసుకుంటూ అంటున్నాడు, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల అంటున్నాడు. చూడండి, అంటే మనము ఇక్కడ చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటంటే, ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన చేసినప్పుడు మనం వివేకాన్ని మనం సంపాదించుకుంటామంట. మొదటి దేవుని యొక్క వాక్యము, ఆయన శాసనాలు మనకి వివేకాన్ని నేర్పిస్తాయి. రెండోది ఏమంటున్నాడంటే, మనము ప్రార్థన చేయాలి, వివేచనకై నీవు మనవి చేసిన ఎడలా అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అంటే దేవుడితో మనం మొరపెట్టుకుంటుంటామో, దేవుడితో మనం మనవి చేసుకుంటుంటామో, మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి. దేవుడితో ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమడుగుతున్నావు? స్వార్థపూరితంగా అడుగుతున్నావా? చూడండి, దేవుని వివేచన నీవు అడుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నీవు మనవి చేసిన ఎడలా అవి నీకు దొరుకుతాయి. దేవుడు వివేచన నీకు నేర్పుతాడు. అందుకనే జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా మీరు అడగండి, నేను ఇస్తానన్నాడు. అలాగే సొలొమోను కూడా ఏం చేశాడు? సొలొమోను దేనికి ప్రార్థన చేశాడంట? అయ్యా, నేను మరి ఇంత జనాన్ని నేను పరిపాలించడానికి నాకు మరి జ్ఞానం చాలదో, నాకు ఆ యొక్క మరి తెలివి లేదు, కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయమును చేకూర్చడానికి నాకు వివేచనను అనుగ్రహించు అని అడిగాడండి. వివేచనను అనుగ్రహించు అని అడిగాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట మనకు ఉంటుంది. వివేచన దయచేయ్యా అని అడిగాడు అన్నమాట. నాకు వివేచనను దయచేయి, వివేకమును దయచేయి అని అడిగాడండి. చూడండి, అంటే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఎలాగా ఉన్నాను అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుడికి రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఈరోజు అలా జరిగిందే, ఇలా జరిగిందయ్యా అని, ఇదిగో ఈ విధంగా చేశానయ్యా, ఎలాంటి సమస్యలు వచ్చినాయ్యా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయ్యా, అవునా, ఇదిగో నీ సన్నిధిలో ఇలాగ నేను చేశానయ్యా, ఇదిగో అని మనము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ప్రార్థనలో దేవుడు నీకేం చేస్తాడంటే నీ మనస్సును గోచరింపజేసి దేవుడు అనుకున్నటువంటి వివేకము నీలో కొనసాగడానికి దేవుడు ఆయన కృప చూపుతాడు. దేవుడు ఆయన కృప చూపుతాడండి. కాబట్టి నీవు ప్రార్థన చేయలేదనుకో, నీవు ప్రార్థన చేయకోకుండా ఉదయం ప్రార్థన చేయవు, సాయంత్రం ప్రార్థన చేయవు, అవునా, దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవు, ప్రార్థన అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవు, నీవు చేసినటువంటి క్రియలు ఏమి కూడా దేవుడికి తెలియజేయనప్పుడు ఏమైపోతుంది? ఎవరి మాట వింటావు? లోకంలో అపవాది యొక్క తోడేళ్ళ యొక్క కుయుక్తులు నీవు పడిపోతావు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మార్గాలు, తెలివికి లేదంటే వివేకానికి మార్గం ఏంటంటే, దేవుడు ఉపదేశము నీవు మరి చదువుకుంటే వివేకము నీకు కలిగిద్ది. చాలామంది మరి కొంతమంది భక్తులు మనం చూస్తుంటాం, వాళ్ళు చదవలేరు కానీ దేవుడు చెప్పే మాటలు, అనేక బోధకులు చెప్పేటువంటి మాటలు వింటుంటారు అన్నమాట. విని ఎప్పుడు కూడా ఆ వాక్యాలను మనం వింటానే ఉంటుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మరి వారు చేసేటువంటి క్రియలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క దోషాలని ఒప్పుకోవడము, అవునా, అలా చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి జీవితం వారికి అర్థమైద్ది. వారి జీవితం ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసుకోగలరు. దేవుడే వారిని ఏం చేస్తాడంట? వివేకవంతులుగా, అంటే దుష్టత్వంలోనికి పోకుండగా
మరి మంచి దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకునేటువంటి వివేకాన్ని కలిగి ఉంటారు. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ, నేను చెప్పు మాటలు ఆలకించుము, ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. చూడండి, ప్రభు మనకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పినటువంటి విధముగా మనం ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఈ తిమోతికి కూడా అక్కడ ఎఫెసీ పట్టణంలో ఎలాగ నడవాలి, ఎలా జీవించాలి, ఎలాగా వివేకము కలిగి నీవు వారి మధ్య ఎలా ఉండాలని చెబుతూ వారితో నీవు అన్ని విషయాల్లో కూడా ప్రభువు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అనేక సందర్భాలు చెప్పాడు. దేవుని వాక్యాన్ని చదువుము, దేవుని వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును, అవునా, ఆ వాక్యములో నీవు దేవుని యొక్క శక్తి కలిగినటువంటి మాటలవి. కాబట్టి ఆ యొక్క తిమోతికి కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రభువు నీకు ఏం చేస్తాడంట, వివేకము అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు మరి మనకు దేవాతి దేవుడైనటువంటి యెహోవా మనకు మరి వివేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పాము వలె వివేకులుగా ఉండాలి, పాము వలె వివేకులుగా ఉండాలి. రెండో మాట ఏంటి, పావుర వలె నిష్కలంకంగా ఉండాలి. పావురము నిష్కలంకము అనే మరి విధానాన్ని తెలియజేశాడు కదా పరమగీతాల్లో సొలొమోను ఆయన సంఘాన్ని బట్టి మాట్లాడుతూ. కాబట్టి పావురము వలె మనం ఎలా ఉండాలంట, నిష్కలంకంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. కాబట్టి వివేకము కలిగి మనము నడుచుకోవాలి. వివేకము కలిగి నడుచుకోవటం ఏంటో తెలుసుకున్నాము. కాబట్టి పావురము వలె నిష్కలంకంగా పరిశుద్ధంగా మనందరం కూడా ఉండాలి. యేసు ప్రభువారు మన పాపాలని రక్షించాడు, మన పాపాలను తీసివేశాడు, పరిశుద్ధులుగా మనల్ని ఏర్పాటు చేశాడు, పరిశుద్ధులుగా మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి చేసినటువంటి ఆ కార్యమును మనం ఎలా ఉండాలంట, మన జీవితం ఎలా ఉండాలంటండి, ఎలా ఉండాలంటున్నాడంటే నిష్కలంకముగా, పావురము వలె నిష్కలంకంగా. అంటే కలంకం ఉండకూడదు. దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు, కలంకం ఉండకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమిటంటే వారు ఎక్కడున్నారు, వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకలను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు, చూడండి, సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను అట్టి జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటున్నాడు. చూడండి, తోడేల మధ్య నిష్కలంకముగా మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, నిష్కలంకము అంటే ఎలా అంట, దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు సమస్త కార్యములను తీసేయాలంట. చూడండి, అవునా, సనుగులు సంశయములను మనలో తీసివేసుకోవాలి. అలా నిష్కలంకముగా, కలంకము లేని, ఎవరు కూడా నీలో కలంకము చూపేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదండి. యేసు ప్రభువారు ఆయన రాబోచు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నిష్కలంకమైన వారిగా, కలంకం ఉండకూడదు. ఏదైతే ఆ యొక్క తెల్లటి మరి ఒక కాగితంలో ఏదైనా ఒక మరక వేసామనుకోండి, మరక కనిపించేసిద్ది, అవునా, కనిపించిదా లేదా, కనిపించేసిద్దండి. అలా కనిపించకూడదు. అలా ఆ మరక అనేటువంటిది మనకు అంటుకోకూడదు. నిష్కపటమైనటువంటి వారుగా, కపటము లేనటువంటి జీవితాన్ని, కలంకము లేనటువంటి జీవితాన్ని కదా. అందుకని తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనము మరి నిత్య జీవాన్ని చేపట్టుకొని ఉండాలి అంటూ 14వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు ఎలా ఉండాలంటమ్మా, నీవు నిష్కలంకముగానో అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు
ఆజ్ఞాపించుస్తున్నాను. పైన చాలా విషయాలు చెప్పాడండి. మన అందరం కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని మనము చేపట్టుకోవాలి. ఆ నిత్య జీవాన్ని చేపట్టుకునే అంతవరకును కూడా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షమగు వరకు ఈ భూమి మీద నిష్కలంకముగాను అనింద్యముగాను మనము ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు. కాబట్టి మనందరం కూడా దేవుడు చెప్పినటువంటి రీతిగా పావురం వలె నిష్కపటులుగా కదా, పావురం వలె నిష్కపటమైనటువంటి వ్యక్తులుగా, కపటం లేనటువంటి వ్యక్తులుగా, నిష్కలంకమైన వ్యక్తులుగా, అనింద్యముగా మన జీవితాలను మనం కలిగి ఉండినప్పుడు చూడండి, దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎలాంటి విషయాల్లో నిష్కపటంగా మనం ఉండాలి అంటున్నాడంటే, రోమా 12:9 ఎలాంటి విషయాల్లో మనము నిష్కపటంగా ఉండాలి అంటున్నాడంటే, ప్రేమ విషయంలో నిష్కపటులుగా ఉండండి. ఎదుటివారిని ప్రేమించే విషయంలో, ఎదుటివారి యొక్క ప్రేమ విషయంలో, దేవుని ప్రేమ విషయంలో కపటం లేనటువంటి వారుగా నిష్కపటులుగా 12:9 మనం చూసినప్పుడు, నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను. కాబట్టి నిష్కపటమైనటువంటి ప్రేమ అక్కడే 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. చూడండి, దేని విషయంలో? ప్రేమ విషయంలో నిష్కపటత, అవునా? కీడు విషయంలో నిష్కపటత. కాబట్టి కీడు విషయంలో మనం కీడు చేసేటువంటి వారముగా కాకుండా చూడండి ఎంత జాగ్రత్తగా మేలు చేసేటువంటి విషయంలో జ్ఞానం కలిగి వారమై ఉండాలి, కానీ కీడు విషయంలో నిష్కపటులుగా మనం ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగము యేసు ప్రభు వారు చెప్పాడు, మనందరమును కూడా పావురము వలె నిష్కపటులుగా మనం ఉండాలి అని జాగ్రత్తగా చెబుతున్నాడండి. ఎందుకు ఈ జాగ్రత్త చెబుతున్నాడంటే, మనందరం కూడా దేవుని పిల్లలుగా ఎదగాలి, దేవుని పిల్లలుగా ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదం చేత మన జీవితాలన్నీ కూడా మరి ఆయన సన్నిధిలో మరి మన ఆత్మ రక్షణకరముగా మనం ఉండాలి అని. కాబట్టి పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూసుకున్నప్పుడు, 1వ అధ్యాయం 11వ వచనంలో, పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, 1వ అధ్యాయం 11వ వచనం, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునుగట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులై ఉండవలనని కావాలనని ప్రార్థించుతున్నాను. కాబట్టి నిష్కపటమైన వారుగా ఎప్పటిదాకా ఉండాలమ్మా? ఎప్పటిదాకా? యేసు ప్రభువారు ప్రత్యక్షమగు వరకు, లేదంటే మన జీవితాన్ని ఈ యొక్క ముగించేంత వరకును కూడా ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని పరిశుద్ధత కలిగి మనము ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేడు, ఎవరిని ప్రభువుని చూడలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేడు. కాబట్టి యేసు ప్రభు వారిని మన అందరం కూడా చూడాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహించే నిత్యజీవం అనగా పరలోకాన్ని మనం సంపాదించుకొని, ఆయన వాగ్దానము చేత మనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క పరలోక పట్టణాన్ని మనందరం కూడా స్వాధీనం చేసుకొని మనందరం కూడా దేవుని ముందు సంతోషంగా మనము ఉండాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా ఈరోజు మనకు చెప్పిన వాక్యము, పాము వలె వివేకులు, పావురము వలె నిష్కపటులు, జాగ్రత్త అని చెబుతున్నాడు అనమాట. జాగ్రత్త అని చెబుతున్నాడు. కాబట్టి మనం అలాగ ఉండడానికి మనము సిద్ధపడదాం. దేవుడు అనుగ్రహించే మహిమను మనందరం కూడా పొందుకుందాం. దేవుడికే మరి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఇంతవరకు విన్నటువంటి మీకు అందరికీ కూడా
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క